హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లతకాంత్ వ్లాగ్స్. నేను లత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని, హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా కన్సిడర్ చేస్తానండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే మేము వెజిటబుల్స్తో పాటు ఎగ్స్ కూడా తెచ్చేసుకుంటామండి ఒకేసారి. ఎందుకంటే మాకు మార్కెట్ చాలా దూరంలో ఉంటుంది. అందుకని ఒకేసారి తెచ్చేసుకుంటాం. తెచ్చుకున్నప్పుడు మేము ట్రే తెచ్చుకుంటామండి. దాంట్లో 30 గుడ్లు ఉంటాయి. ఆ 30 గుడ్లని ఒకేసారి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఆ క్లీన్ చేసుకోవటమే నేను ఎలా చేసుకుంటానంటే దానికోసం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులోకి ఉప్పు వేసుకుంటానండి. ఆ ఉప్పు కలిపిన నీళ్ళలోకి ఈ కోడిగుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటానండి. వేసేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత వాటి మీద ఉన్న దుమ్ము ధూళి అంతా లూజన్ అవుతుందన్నమాట, నీళ్ళతో కలిసి, ఉప్పు నీళ్ళలో కలిసి. సో అప్పుడు ఆ ఉప్పు నీళ్ళలోనే ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళలో కడిగేసి ఒక క్లాత్ మీద పెట్టేస్తానండి. ప్రతి ఒక్క ఎగ్గుని అలాగే చేస్తాను. అలా చేస్తాం మూలంగా ఆ గుడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి కానీ ఏదన్నా ఉన్నా కూడా అంటుకుని ఉన్నా కూడా అదంతా పోతుంది. అదంతా పోతుంది కాబట్టి మనం చక్కగా దిగులు లేకుండా వాడుకోవచ్చు. సో ఇలా క్లాత్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనిస్తానండి. చూడండి నీళ్ళు ఎంత డస్ట్ ఉన్నాయో దాంట్లో అంత డస్ట్ ఉంటుందండి. ఎగ్స్ మీద ఖచ్చితంగా క్లీన్ చేసుకునే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచి అలవాటు. సండే వ్లాగ్ అన్నాను కదండి. సండే ఖచ్చితంగా చికెన్ తెచ్చేసుకున్నాము. కేజీ బాగుంటుంది చికెను. అందులోకి శుభ్రంగా కడిగేసుకున్నానండి చికెన్ని. కడిగేసుకున్న తర్వాత అందులోకి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం నేను ఎక్కువే ధనియాల పొడి వేస్తానండి. ధనియాల పొడి, జీలకర్ర వేసేసుకున్నానండి. అలాగే ఇదిగో ఈ స్పూన్లో చూపిస్తున్నాను చూసారా, అది లవంగం, చెక్క, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ కలిపి దంచింది అనమాట. పౌడర్ నా దగ్గర ఉంటుంది. అదొక పావు స్పూన్ వేసుకున్నాను. పావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముక్కలకి అంతా మంచిగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా చేతికున్న మసాలా కూడా ఒక 2 స్పూన్లు నీళ్లు పోసుకొని మొత్తం అంతా దాంట్లోకి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక పక్కన పెట్టేయాలండి. దీన్నేమి నానపెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. జస్ట్ ఉల్లిపాయలు తీసుకుని నేను కట్ చేసుకునే వరకు అవి నానితే చాలు. ఉల్లిపాయలు కట్ చేసుకుని మగ్గే వరకు అంటే ఒక 10-15 నిమిషాలు మగ్గుతుందండి, అంతే. చూసారా, ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసం 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎప్పుడు కట్ చేసుకుంటున్నా కూడా నేను ఇట్లా గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులోకి తొక్కు తీసిన ఉల్లిపాయలు దాంట్లో వేసేసి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటిని కట్ చేసుకుంటానండి ఉల్లిపాయల్ని. అలా కట్ చేసుకుంటే నాకు కళ్ళు మండకుండా ఉంటాయని అనిపిస్తుంది, కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది. అందుకే నేను అలా చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసా కాబట్టి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను, కట్ చేసుకున్న ఉల్లిపాయలు చూడండి ఇలా మగ్గించుకోవాలన్నమాట. పింక్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. మీరు ఇంకొంచెం కలర్ వచ్చినా పర్లేదండి. నేను ఇంతవరకు కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేసాను. ఇందాక పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ వేసాను. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ అవుతుందేమో చికెన్ కలిపేసి పక్కన పెట్టి. అంతేనండి, అంతసేపు పక్కన ఉంచితే చాలు. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ ఫుల్లో పెట్టుకుని అంటే హై ఫ్లేమ్ మీద చికెన్ని ఒక 3-4 నిమిషాల పాటు అలా వేయించుకోవాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని వేయించుకుంటూ మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ కలిపి మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఇలా చేస్తే చికెను లోపల సాఫ్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా 2-3 నిమిషాలు లేదా 3-4 నిమిషాలు ఇలాగే వేయించుకుంటాను అనమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఆ చికెన్ని మగ్గనిస్తానండి. చూడండి, ఫస్ట్ కొంచెం వాటర్ వస్తాయి చికెన్లో, ఎందుకంటే ఉప్పు అన్నీ వేసి పెట్టాం కాబట్టి ఫస్ట్ వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా పోయి తర్వాత నూనె పైకి తేలుతుందండి. అప్పటి వరకు దాన్ని వేయించుకోవాలన్నమాట. అలాగే అది అవుతూ ఉంటుంది. ఇంతలోపు నేను రాగి ముద్ద చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి రైస్ తీసుకున్నానండి. ఇదే సేమ్ గ్లాస్, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తోనే రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను 2-3 సార్లు. కడుక్కున్న తర్వాత రాగి ముద్ద చేసుకోవటానికి ఒక గ్లాస్ రైస్కి 7.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. మీరు కావాలంటే 8-8.5 గ్లాసులు కూడా పోసుకోవచ్చు.
పోసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేశానండి అన్నం ఉడకటానికి. బియ్యాన్ని ఏమి నానబెట్టలేదండి, అప్పుడప్పుడు పెట్టేశానండి. మీరు కావాలంటే నానబెట్టుకోవచ్చు కూడా, అట్లా పెట్టేసినా పర్లేదండి. చూడండి మధ్య మధ్యలో చికెన్నిగా నూనె పైకి తేలే వరకు అలా మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడేమో అన్నం పొంగొచ్చే వరకు ఉంచుకోవాలండి. ఖచ్చితంగా పొంగొచ్చే వరకు ఫుల్ పెట్టాలి. పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి అన్నం ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి చికెన్ని ఖచ్చితంగా కలుపుకోవడం మర్చిపోవద్దు. ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి. ముక్క మాత్రం చితకనివ్వకండి. ముక్క చితికిపోయిందంటే కూర అంతా చెదురుగా అనిపిస్తుంది. కాబట్టి అలా కానివ్వద్దు. ఖచ్చితంగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 3-4 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి, కానీ తర్వాత నుంచి అంతా సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి నూనె తేలే వరకు వేయించుకోవాలి. అయితే ఒక 15 నిమిషాలు పడుతుందండి, అంతకన్నా మించి అయితే పట్టదు. ఇప్పుడు చూడండి నూనె బాగా తేలింది కాబట్టి ఇక దీంట్లోకి వాటర్ పోసేసుకుంటున్నానండి. ఒక 3/4 గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నీళ్ళు పోసుకున్నానండి. నీళ్ళు పోసుకొని ఒకసారి చూసుకుంటున్నాను, మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక కన్సిస్టెన్సీ సరిపోతుందా ఒకసారి ఒక ఉడుకు వచ్చిన తర్వాత అనేది చూసుకుంటున్నానండి. నాకు సరిపోతుంది అనిపించింది. ఇక్కడ కూడా అన్నం కూడా అయిపోయిందండి. అన్నం ఉడికింది, కానీ యాక్చువల్గా రాగి ముద్ద చేయడానికి అన్నం మెత్తగా అవ్వాలన్నమాట. అందుకని ఇంకా పొయ్యి మీద అలాగే ఉంచాను. ఇంతలోపు రాగి పిండి తీసుకొని కొలుచుకుని పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటే అన్నం ఉడకంగానే రాగి పిండి వేసేసుకోవచ్చు అని చెప్పి ఒక గిన్నె తీసుకుని రాగి పిండి కొలుచుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు రాగి పిండి వేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. నేను చేసే పద్ధతి ఇట్లాగే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు రాగి పిండి వేసుకుంటున్నాను నేను. కొంతమంది 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు రాగి పిండే వేసుకుంటారు. ఇంకొంతమంది అయితే మొత్తం అసలు అన్నమే వేయకుండా, బియ్యమే వేయకుండా రాగి పిండితోనే వండుకుంటారండి, రాగి ముద్ద చేసుకుంటారు. కానీ నేను ఇలా చేసుకుంటానండి. మా ఇంట్లోకి ఇది చాలా బాగా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకి. సో నేను ఇది చేసుకుంటాను. చూసారా అన్నం కూడా ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయిందనమాట మెత్తగా. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న రాగి పిండిని దీంట్లోకి వేసేసి అలాగ పరిచేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకనిస్తానండి. అలా రాగి పిండి ఉడికితే మంచిగా చక్కగా కలుస్తుంది అనమాట. అందుకని అలాగ పక్కన పెట్టాను. ఇంతలోపు చికెన్ కూడా చూసారా, నీళ్ళు పోసిన తర్వాత అది కూడా నూనె తేలే వరకు ఉడకనివ్వాలండి. అలా ఉడికిందనమాట, నూనె తేలింది. సో ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ముక్క చక్కగా ఉడికింది కాబట్టి ఇక దీంట్లోకి ఫైనల్ టచ్గా కొత్తిమీర వేశాను. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేశాను అనమాట. వేసి మొత్తం అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద అలాగే ఉంచాను. ఉంచితే అయిపోయిందండి చికెన్ కూర. చికెన్ పక్కకు పెట్టేశాను. ఇలా గ్రేవీగానే ఉండాలండి రాగి ముద్దలోకి, అప్పుడే చక్కగా కలుస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా రాగి పిండి ఉడికిపోయిందనమాట. ఒక 5-6 నిమిషాలు అయిపోయింది. సో ఇప్పుడు దీని పని ఏంటంటే దీన్ని మొత్తం కలపాలన్నమాట కలిసేలాగా. ఈ రాగి పిండి అన్నంలోకి మంచిగా చక్కగా కలవాలి. సో తెడ్డు ఉంటుందండి, దాంతో కలుపుతారు. నా దగ్గర అది లేదు కాబట్టి పప్పు గుత్తి వెనక్కి తిప్పి దాంతో కలుపుతున్నాను అనమాట. అమ్మ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు, నేను తిప్పుతాను ఆగు అని చెప్పి మా పెద్దోడు వచ్చాడు, శశి వచ్చి మొత్తం అంతా బాగా కలుపుతున్నాడండి. చాలా కష్టపడ్డాడు తిప్పటానికి. మన దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా ఖచ్చితంగా మనం ఏదో ఒక జుగాడు చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా ఒక జుగాడు అనుకోండి. ఇలా చేసేసానండి. చూడండి మొత్తం అంతా కలిసేలా బాగా కలిపాడు. చాలా కష్టపడాలండి తిప్పటానికి. చూడండి వాడు అలసిపోయాడు తిప్పటానికి. అమ్మా ఇంత కష్టమా అమ్మా అంటున్నాడు. అవును నాన్న, టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్లు తినాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కదా అన్నాను. సో ఇలా మొత్తం అంతా తిప్పేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇలా దానికి ఉన్న పప్పు గుత్తుకున్న మొత్తం రాగి పిండి అదంతా దానికి తీసేస్తున్నానండి. తీసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలండి. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు. సో 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసాను. చూసారా ఇలా మనం చేత్తో ఇలా అంటే అతుక్కోవట్లేదు. ఇక అయిపోయింది కాబట్టి ఇక ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు. 2-3 నిమిషాల తర్వాత ఇక ముద్దలు చేయడం మొదలు పెట్టాలి. ఒకవేళ అప్పుడు ముద్దలు చేయలేదు, చల్లారిపోయిన తర్వాత చేస్తానంటే ఖచ్చితంగా ముద్దలాగా అవ్వదండి. అలా ముద్దగా అవ్వాలంటే వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. సో ముద్దగా చేయటం కోసం ఓ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి రాసుకుని ఏదైతే ఇందాక పక్కన పెట్టుకున్నానో 2 నిమిషాల పక్కన రాగి పిండి ముద్ద
అది తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా కొంచెం గెరిటితో తీసుకుని ప్లేట్లో వేసి ఒక చేత్తో ఇట్లా అంటూ చేత్తో ముద్దలాగా చేయాలన్నమాట. చాలా కాలిపోతుందండి, చాలా వేడిగా ఉందన్నమాట. సో చేతులు బాగా ఎర్రగా అయిపోయాయి, నాకు ఒక ముద్దకే ఎర్రగా అనిపించేసింది. సో ఇలా ముద్ద చేసేసానండి. ఫ్యామిలీకి హెల్తీ ఫుడ్ పెడుతున్నాము అన్నప్పుడు మనకి ఈ చిన్న చిన్న ఇబ్బందులు అంత ఇబ్బంది అనిపించవు కదా, చేసేయాలనిపిస్తుంది కదా. అలాగే ఆ ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను అనమాట. సెకండ్ దాన్ని తీసుకున్నప్పుడు చేతికే నెయ్యి రాసుకున్నాను అనమాట. ప్లేట్కి కాకుండా చేతికి నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకుని చేస్తుంటే మా చిన్నోడు వచ్చి ఒక ఐడియా ఇచ్చాడు. అమ్మ ప్లేట్లో కాదు, ఒక గిన్నెలోకి వేసుకుని ఇట్లా రౌండ్గా తిప్పితే ముద్ద అయిపోతుంది కదమ్మా అని చెప్పాడనమాట. వాడన్నట్టుగానే ట్రై చేశాను. కొంచెం పర్లేదు అనిపించింది. ప్లేట్లో దానికన్నా గిన్నెలో వేసి చేసుకోవడం కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. సో చూడండి, సెకండ్ నేను చేశాను. ఇంకేముంది, ఐడియా ఇవ్వటంతో పాటు నేను కూడా చేస్తానమ్మా, నేను కూడా చేస్తానని చెప్పి మా చిన్నోడు వచ్చి నేను చేస్తానని చెప్పి మొదలుపెట్టాడనమాట. సో వాడే గెరిటితో తీసుకుని వేసుకుంటా అన్నాడు. నేను లేదా నాన్న నేను ఇస్తానని చెప్పి నేను ఎంత కావాలో, ముద్దకి ఎంత కావాలో అంత తీసి గెరిటితో తీసి ఆ గిన్నెలోకి వేసి ఇచ్చానమాట. వేసిచ్చి అన్నీ చేయమన్నాను. చూడండి ఎట్లా చేస్తాడు అనేది. భలే చేశాడండి. ఆడు చేస్తుంటే ఎంత నవ్వొచ్చిందో, ఎంత ముద్దుగా అనిపించిందోనండి. చిన్నపిల్లలు హెల్ప్ చేస్తుంటే, పిల్లలు మనకి హెల్ప్ చేస్తుంటే ఎంత తృప్తిగాను హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇందాకడేమో పిండి తిప్పటానికి శశి వచ్చాడు, ఇప్పుడు ముద్ద చేయడానికి తేజు వచ్చాడు. ఈ లిటిల్ హ్యాండ్స్ లేకపోతే నేనేం చేయగలనండి? ఇంత హెల్దీ ఫుడ్స్ నేను చేయగలనా? వాళ్ళు హెల్ప్ చేయబట్టే కదా నేను చేయగలుగుతున్నాను. సో ఇలా చేస్తుండగా వాడొచ్చి ముద్దలు చేశాడనమాట. మీకు ఒకవేళ ఇది ఇంకా బోరింగ్గా అనిపిస్తే ఈ వ్లాగ్ ఇక్కడి నుంచి ప్లీజ్ స్కిప్ చేసేయండి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడు చేసింది నేను పెట్టకపోతే ఎలాగండి? వాడు ఎంత కష్టపడి నాకు హెల్ప్ చేశాడు కదా. నేను ఫస్ట్ 2 ముద్దలే చేశానండి, మిగతా అన్ని ముద్దలు వాడే చేశాడనమాట. చాలా కష్టపడ్డాడు. వాడు చేస్తుండగా, అమ్మ ఇంకా నీకు ఎక్సర్సైజ్ అవసరం లేదమ్మా, రోజు రాగి ముద్దలు చేయి, ఇట్లా తిప్పితే పొట్ట తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతావు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడు. నాకు సలహా కూడా ఇచ్చాడనమాట. నాకు భలే నవ్వొచ్చిందండి. చివరికి లాస్ట్‌లో ముద్ద చేయటం కూడా నేనే చేస్తానమ్మా, నువ్వు వద్దు అని చెప్పి వాడే చేయటం మొదలుపెట్టాడు. చూడండి ఎన్ని ముద్దలయ్యాయో. నేను చేసిన 1 గ్లాసు రైస్ అండ్ 2 గ్లాసుల రాగి పిండికి ఇన్ని ముద్దలయ్యాయన్నమాట. మా ముగ్గురికి 2 పూటలు వచ్చేసిందండి. ఇంకా వేరే వండుకోవాల్సిన అవసరం రాలేదు. ఇలా 1 గ్లాసు బియ్యానికి 7.5 గ్లాసులు వాటర్ పోస్తే నాకు కొంచెం గట్టిగా వచ్చాయండి. మేము అలాగే తింటాం కాబట్టి అలా వేసుకున్నాను. మీరు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంకొంచెం గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసుకోండి. అలాగే చికెన్ కూడా చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇప్పుడు రాగి ముద్ద ప్లేట్లో పెట్టుకుని దాన్ని ఇట్లా చిన్న గుంట చేసుకుని దాంట్లోకి ఈ గ్రేవీగా ఉన్న స్పైసీ చికెన్ వేసుకుని తింటే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా.